నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలి. నిన్న జరిగిన సత్తెనపల్లి ఘటనలో మనం ముఖ్యంగా చూసుకుంటే ఫ్లెక్సీలతో అంటే వైసీపీ కార్యకర్తలు ఎలా తిరిగారో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా అక్కడ నరుగుతామన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఎవరు నరుగుతారు ఏంటి, అసలు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని కొన్ని నిమిషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిన్న సత్తెనపల్లిలో జరిగిన ఘటనలో చూస్తుంటే ప్రజలకి అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొని నరుగుతామన్న భాష మాట్లాడటం, ఇప్పుడు వాళ్ళు పోలీసులు అయితే వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. ఆ కార్యకర్త రవితేజ అనే కార్యకర్త అబ్బాయి పేరు. అదే దీన్ని అసలు ఎలా చూడాలి సార్? అసలు ఇప్పుడు దీనికి ప్రేరేపించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలండి. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన వైసీపీకి చెందిన నాయకులందరినీ అరెస్ట్ చేయాలి. అవును, ఒక కార్యకర్తను ఒకరిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడు దీనికి. అతను వారించి ఉండాలి. ఇప్పుడు అతను పర్యటనకు వచ్చినట్టు ఆ ఫ్లెక్సీలు గమనిస్తారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, ఎవరన్నా ఇలాంటి చేస్తే తమ్ముళ్ళు ఆగండి అని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, నిన్న ఒక వృద్ధుడు చనిపోయాడు. వీళ్ళు అసలు యాక్సిడెంట్ అయ్యి అతను గాయాలతో పడి ఉంటే అతని పాటికి అతను వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకొక ఆయనకి హార్ట్ అటాక్ ఏదో వచ్చి ఆయన ఈ పర్యటనలో అసలు వాళ్ళు దాని గురించి మాట్లాడుకోవడం కూడా లేడు. వాళ్ళు అవును, కనీసం అతను హాస్పిటల్కి ఆటోలోనే అక్కడ తీసుకేసుకుని పట్టుకెళ్ళారు. ఇంతమంది నాయకులు ఉన్నారు, కార్లు ఉన్నాయి, ఫస్ట్ ఎయిడ్ అందించాలి, మంచి వైద్యం చేయించాలని. మీకు కందుకూరు సంఘటన చూసుకోండి. ఆయన చలించిపోయాడు. అక్కడ తొక్కిసలాట జరిగి చనిపోతే, తొక్కిసలాట కూడా ఒక డ్రైనేజీ మీద నిలబడ్డారు. అది అసంపూర్తిగా నిర్మాణమైన డ్రైనేజీ మీద నిలబడితే అందులో పడిపోయి చనిపోయారు. వెంటనే ఆ కార్యక్రమాన్ని ఆపేసి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని. ఆయన మానవత్వం ఉండాలండి మనుషుల్లో. నీ కార్యకర్తలు కదా, నీ కోసం వచ్చారు కదా, వాళ్ళు చనిపోతే నువ్వు అది నీ పర్యటన యథావిధిగా కొనసాగించి తిరిగి ప్రజలను భయభ్రాంతులు గురి చేసేలాగా రప్పాడిస్తాను ఇలాంటివన్నీ ఏం సందేశం ఇవ్వదు. ఇవాళ మళ్ళీ శుద్ధపోసలాగా మళ్ళీ ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. ఇది సిగ్గులేదా నీకు? నిన్ను తొక్కేస్తాను ఖచ్చితంగా. ఇన్నాళ్ళకో మాట మాట్లాడాడు ఆయన. మేమందరం అడిగాం, ఖచ్చితంగా పోతాను, నామరూపాలు లేకుండా చేయమన్నాం. చేసి తీరాలా. ఎందుకంటే రాష్ట్రం అండి ఇక్కడ. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, లేకపోతే పెట్టుబడులు రావాలంటే, ప్రజలు కూడా లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండాలంటే, ఉండకపోతే వాళ్ళు ఎలా పీస్ఫుల్గా ఉంటారు? అసలు నువ్వు అధికారంలో లేకుండానే ప్రతిపక్షంలో ఉండే నువ్వు ఎన్ని చేష్టలు చేస్తున్నావు. ఇంత గ్యాంగుల్ని, దొంగల్ని, దుర్మార్గుల్ని, చైన్ స్నాచర్లని, డ్రగ్ ప్రడలర్స్ని, గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, రౌడీ షీటర్లని వాళ్ళ పరామర్శలకు వెళ్తే కూడా అంట తిప్పుకుంటున్నావు. వాళ్ళందరూ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, ప్రజలు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు నిన్ను నామరూపాలు లేకుండా చేయమని మేము అందరం కోరుతున్నాం. అది ఇంకా ఆయన అటు ఇటు చూస్తున్నాడు. అసలు ఈ పాటికి నిన్ను తొక్కినారలాగి లోపలేసేయాలి. లోపలేసి తర్వాత విచారణ చేయాలి నీ విషయంలో. రోజు కొంత తప్పులు చేసావు నువ్వు. అది నువ్వు లోపలేయడానికి ఎవరి పర్మిషన్ కూడా తీసుకోకూడదు. నిన్ను ఎవడు కాపాడుతున్నాడు అనేటువంటిది, నిన్ను ఎవడు కాపాడుతున్నాడో ఆడే విషయంలో భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడు. ఇంతమంది ప్రజలు ఉసురు పోసుకున్నావు నువ్వు. నీ సొంత చెల్లెలు, నీ చిన్నాన్న కూతురు, మీ చిన్నాన్న మర్డర్ కాడి నుంచి మొదలెడితే నీ అరాచకం మామూలుగా లేదు. నిన్ను నమ్మి నీకు ఓటేసిన ప్రజలను ఎంత టార్చర్ పెట్టి వాళ్ళు తిరిగి ప్రతీకారం తీర్చుకొని నిన్ను ఇంటికి పంపించారు. అయినా నీలో మార్పు రాలేదు, పశ్చాత్తాపం లేదు, పరివర్తన లేదు. తిరిగి 2.0 చూపిస్తాం. 1.0కే అల్లాడిపోయారు జనం. సిగ్గు లేకుండా 2.0 అని ఇప్పుడు చెప్తున్నాడు డైరెక్ట్గా. నా చుట్టూ ఉన్న వాళ్ళని కమ్మోళ్ళని చూడకుండా కమ్మోళ్ళని అరెస్ట్ చేయటము, నా చుట్టూ వాళ్ళని ఇబ్బంది పెట్టించడం, అక్రమ అరెస్టులు చేయటం అనే వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే సహేతుకమైన కారణాలు చెప్పాలి, కొన్ని నిజాలు మాట్లాడాలి. ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు మసిపూసి మారేడుకాయ చేసుకునే పని అవసరం లేదు. నువ్వు ప్రభుత్వంలో ఉంటే ఏదో మసిపూసి మారేడుకాయ చేసుకుని, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు అక్రమ అరెస్ట్ అంటున్నావు. వల్లభనేని వంశీ కమ్మారిని ఏదో అరెస్ట్ చేశాను అంటున్నావు. అతను గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టించాడు, మట్టి వ్యాపారం దొంగ చేశాడు, అక్రమాలు చేశాడు, కిడ్నాప్ చేశాడు ఒక కుర్రోడిని. ఆ కేసు విషయంలో ఒక కేసులో పట్టుకుంటారనుకుంటే ఇంకో కేసులో దొరికాడు. అతను చాలా సౌమ్యుడు, మంచివాడు, మంచి అందగాడు అంటవేటి. ఇక కొడాలి నాని వంతు వస్తుంది. పేరు నాని విషయంలో ప్రభుత్వం
ఆ మహిళల జోలికి వెళ్ళకూడదని చెప్పేసి చాలా ఉదారంగా సహృదయతో ఉన్నాడు ఆయన. మరి విడుదల రజనీ గారు ఎలా మాట్లాడుతుంది, రోజా గారు ఎలా మాట్లాడుతుంది అంటే వీళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నావు అడుగుతున్నావు నువ్వు. శివరెడ్డి భాస్కర్ అని తెగ ప్రేమ వాళ్ళకి పోస్తుంది. అవును, లిక్కర్ స్కామ్ సంబంధించి ఆయనకి అసలు ఎలాంటి సంబంధం లేదు. లిక్కర్ స్కామ్లో అతను పంపిణీదారుడు, డబ్బుకి డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు ఒక కంపెనీ ప్రోడక్ట్కి. అలాగే ఈ డబ్బుల ప్రోడక్ట్కి అతనికి పంపిణీదారుడు. ఎక్కడికి పంపించాలి, ఎక్కడ జాగ్రత్త పెట్టాలి, ఎవరికి ఎంత చేర్చాలి, ఈ పంపిణీదారుడు అతను. అతను కాకపోతే ఇంకెవరు, నువ్వే చేసేవా లేకపోతే అంతానే నువ్వు చేసుకో కదా, నీ ముడ్డే నువ్వు కడుక్కో నువ్వు. అలాంటిది ఇతను ఈ పనులన్నీ చేస్తావు నువ్వు ఇంట్లో కూర్చొని ఆ ఫోన్ ట్యాపింగ్లు ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసావు. తెలంగాణ వాళ్ళు ట్యాపింగ్ చేయడం, ఇదిగో నీకు పని కొత్తదాన్ని నీకు పంపించడం, నువ్వు ఇంట్లో ఎంజాయ్ చేయడం. వాళ్ళ పని అవుతుంది, ఈ పని అవుతుంది, ఇద్దరు నీకు అవ్వలేదు ఇంకానే. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది డైరెక్ట్ విరే నీకు. నిదానమే ప్రధానం అనుకున్నాడు చంద్రబాబు గారు. నేను మడతెట్టి కార్యక్రమం జరుగుతుంది. నీ సొంత చెల్లెల మీద, నీ చెల్లె అంటుంది నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నాకు మా బాబాయ్ వచ్చి వినిపించాడు అంటుంది. ఇంతకన్నా సాక్షి ఏం కావాలి? దుర్మార్గం కదా అది. వాళ్ళు ఏదో రహస్యాలు ఉంటాయి, పర్సనల్ కదా, గోప్యత కదా. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ భార్య భర్తలు మాట్లాడుకుంటారు, తల్లి కూతురు మాట్లాడుకుంటారు, లేకపోతే స్నేహితులతో మాట్లాడుకుంటారు, అది జగన్మోహన్ రెడ్డి గురించి అమ్మ కూతురు మాట్లాడుకుంటారు, లేదా కోడల గురించి అత్తగారు, వదిన గురించి ఈవిడ ఆడపడుచు ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఏదో పిచ్చపాటి ఉంటుంది, లేకపోతే కొన్ని ఆరోపణలు ఉంటాయి, వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి ఉంటుంది, రకరకాలు మాట్లాడుకుంటారు. అవన్నీ వినేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అలాగే రాష్ట్రంలో అందరూ ఈ రాజకీయ నాయకులు అందరే అధికారుల గురించి అన్ని వాళ్ళ లావాదేవీలు ఉంటాయి కదా, అవన్నీ బట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ చేత నిజాయితీగా పనిచేసి వాళ్ళ చేత కూడా తప్పుడు పనులు చేయించావు. ఈ ఆటకాళ్ళు నీకు లొంగున్నారు, నీకు అనుకూలంగా పనిచేస్తున్నారు, మొత్తం అన్నీ బయటకు వస్తాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ లోపు ఎంత పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇంకొకటేమో స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియా కూడా లేదు, కరెంటు ఛార్జీలు విపరీతంగా బాదురే అన్నట్టు పెంచేశారు అన్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్? దేనికైనా అతనే కారకుడు అండి. కరెంటు ఛార్జీలు ఇలా పెరగడం కారణం జగన్మోహన్ రెడ్డి జీవితంలో వీళ్ళందరికీ ఇప్పుడే వదలకుండా దరిద్రాన్ని అంటించిపోయాడు. ఇప్పుడు ఆ బాకీలు తీర్చాలంటే ఛార్జీలు ఉండాల్సిందే. వీళ్ళకి పెంచకూడదు, పెంచలేరు, కానీ అతను అంటించిపోయాడు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు, ఇంగ్లీష్ విద్య లేదంటే ఐచ్ఛికం, వాళ్ళు చదవాలని కూడా నువ్వు ఇంగ్లీష్ మీడియం చెప్పమంటున్నారు వాళ్ళు. నువ్వు తెలుగు మీడియం ఎత్తేసావు, వీళ్ళు ఐచ్ఛికం అంటే ఇష్టం, నీ ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష లేకుండా చేసి నీ ఓటం ఒకసారి అర్థంలో చూసుకో. నువ్వు పందులు కోసుకుని తిని అంత అలవాటు ఉన్నా తెలుగును మర్చిపోకూడదు. పంది మాసం సప్లై చేసి కూడా అంట బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ తాతాళ్ళు ఉన్నాయి. అంత ప్రేమ ఉంటే ఇంగ్లీష్ మీద అది వేరే కదా. కానీ మాతృభాష లేకుండా చేయటం ఏంటి? ఇంగ్లీషు ఉండాలి, తెలుగు ఉండాలి, అది వీళ్ళ ఉద్దేశం. తెలుగు చదవాలనుకున్న వాళ్ళు చదువుతారు, ఓన్లీ ఇంగ్లీష్ అంటే డ్రాప్ అవుట్లు ఎక్కువైపోతాయి. అలాగైపోతే నువ్వు అమ్మఒడి తక్కువ ఇవ్వచ్చు అనుకున్నావు. నువ్వు నీకన్నా 20 లక్షలు ఎక్కువ మందికి ఇస్తున్నారు తల్లికి వందనం. ఇద్దరుంటే 3 ముగ్గురు 6 10 మంది కూడా ఇచ్చేసారు వాళ్ళు. ఇక్కడ ఏమవుతుందంటే అండి, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు ఒకదాని మీద ఆధారపడ్డాడు, అది కూడా అరాకొర ఇచ్చాడు. దానికే గొప్పగా సిద్ధం సభలు అయ్యి హడావుడి చేసుకున్నాడు. ఒక బటన్ నొక్కాలంటే బుడంత ఖర్చు పెట్టేవాడు, హడావుడి చేసేవాడు. వీళ్ళు సైలెంట్గా ఇచ్చి పడుతున్నారు. అన్న క్యాంటీన్లు ప్రతి ఒక్కడికే దొరుకుతుంది ఫుడ్. నీకు పెడతావు, నీకు పెట్టమని అంటారు కదా, నువ్వు వెళ్ళి లైన్ బట్టి ఎక్కడ తీసుకున్న వాళ్ళు అందరికీ పెడుతున్నారు. చాలా ఉపయోగకరంగా ఉంది అందరికీ. దాన్ని నువ్వు తీసావు. నువ్వు సంక్షేమం ఏంటి? గాడిద గుడ్డు. పేదవాడు అన్నం పళ్ళని తిన్నావు, నువ్వు కడుపు మీద తిన్నావు. వృద్ధులందరికీ కూడా 4,000 పెన్షన్ అంటే వాళ్ళు హాయిగా ఉన్నారు. 64 లక్షల కుటుంబాలకు సంవత్సరంలో 15,000 ఒక్కొక్క కుటుంబాన్ని బెనిఫిట్ చేశారు. నీకన్నా ఎక్స్ట్రా పెన్షన్లు తగ్గించారని మాట్లాడుతున్నారు ఈరోజు. ఇది లేకుండా దానికి ఎవడు లెక్క అడగడు కదా అని, దాన్ని ఎవడు అడుగుతాడు లెక్క? అది మాటే కదండి, అడిస్టోడు మాట్లాడేస్తాడు. ఇప్పుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు అమ్మఒడి అన్న వాళ్ళు తల్లికి వందనం, నువ్వు ఒకరికి ఇస్తే 4గురికి ఇచ్చారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. ఇక్కడ నువ్వు గొక్క తిప్పుకోలేకపోతున్నాడు. రేపు రైతులు కూడా పడిపోద్ది. ఆల్రెడీ సిలిండర్లు ఇచ్చేస్తున్నారు, బస్సులు కూడా ఇచ్చేస్తారు రేపు మాపు. ఇంకేమన్నా అయిపోయింది సూపర్ 6. నీ వంక ఎవడో దేకడో, అందుకు నువ్వేం చేస్తున్నావు? కొట్టేస్తాను, చంపేస్తాను, కరిచేస్తాను, గిల్లేస్తాను, రెక్కేస్తానని తయారవుతున్నావు. గోళ్ళు కత్తిరి ఇచ్చేస్తారా, ఏ కీలుకా కీలు పిరిచేస్తారా, ఏ గోరుకా గోరు ఒలిచేస్తారా, ముక్కు ముఖం బదలు కూడా వేస్తారు, పళ్ళు పీకేస్తారు. అప్పుడు ఏం చేస్తావు?
అన్నీ చేస్తారు. వీళ్ళు ఏం చేతకాని వాళ్ళు ఏం కాదు. అసదుద్దీన్ ఓవైసీ అటువంటి ఈపి సెట్లు కొట్టేయారు ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్కసారి మళ్ళీ ఒరిజినల్కి వెళ్ళడానికి చంద్రబాబు గారు మీరు అందరూ కూడా ఒంటి మీద గోట్లు ఉన్నాయో లేదో చూసుకోకుండా పరిగెడతారు. ఇది మాత్రం జరుగుద్ది. అంతవరకు తెచ్చుకోకూడదు. ఆయన మర్యాదస్తుడు, ప్రజాస్వామ్యవాది, చట్టానికి లోబడి పనిచేస్తాడు. చట్టాన్ని తన పని తను చేసుకోమంటున్నాడు. చట్టం నీ పని చేస్తుందనుకో, ఒకసారి కొన్నెర చేస్తే కొన్నెర చేసి కాసేపు కళ్ళు మూసుకుని పక్క తప్పుకుంటే టకాలమని వస్తాడు లోకేష్ గారు. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మీరు అందరూ ఎక్కడ పరిగెట్టాలో ఎక్కడ దోకోవాలో మీకు తెలియదు. ఇప్పటికే చట్టం తన పని మెల్లగా చేస్తున్నా కానీ మీరు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. మీరు ఇలా మాట్లాడతారు, మరుసటి రోజు పారిపోతారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అంతే, లేదా ఇంకో రెడ్డి గారు అంతే, ఇంకొక ఆయన అంతే, పేరు నానైనా ఇంకొకళ్ళైనా జోగి రమేష్ అని రెచ్చిపోయి మాట్లాడతారు. మన కొమ్మిడిని అరెస్ట్ అయితేనే ఈరోజు మాట్లాడు. కొమ్మినేని మొన్న అరెస్ట్ అయ్యాడు. బోరుమని ఏం తప్పు చేయలేదు అంటున్నాడు. తప్పు చేయలేదు. ఒక ప్రాంతాన్ని వేసాలంటే తప్పు కదా. నీకు ఏళ్ళు వెళ్ళి బుద్ధి లేదా నీకు ఏంటండి? ఇలాగా మీరు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఓ రౌండ్ పడిన తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ కొంచెం వీళ్ళు వెసులుబాటు ఇచ్చారు, నేను నీ కన్సర్న్ చేశారు అనగానే మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడతారు. రేపో మాపో మీకు వడ్డిచ్చిన తర్వాత తెలుస్తుంది. నిన్ను లోపలేసేయాలి ఫస్ట్, అప్పుడు అంత సెట్ అవుద్ది. అది ఖచ్చితంగా జరగాలని కోరుకుంటా. జరిగే వరకు ఈ ప్రభుత్వమే ఒత్తిడి ఉంటుంది మాది. ఓకే, థ్యాంక్ యూ సార్.